రైట్ బ్రింకో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. గంగన్నవారి పల్లెకు చెందిన సోమశేఖర్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేశారు. 10 రోజుల క్రితమే సోమశేఖర్ కు తట్టివారి పల్లెకు చెందిన భవ్యశ్రీతో వివాహమైంది. ఇరువురు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏం పేరు రా నీ పేరు? అయితే ఈ పెళ్లికి భవ్యశ్రీ తల్లిదండ్రుల నుంచి ఆమోదం లభించలేదు. ఈ క్రమంలో వారి కూతురు కనిపించడం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేశారు వారు. అయితే మిస్సింగ్ కేసు నమోదైన 2వ రోజు భవ్యశ్రీ సోమశేఖర్ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు వద్దకు వచ్చే మేజర్లం కాబట్టి తమ పెళ్లిని అంగీకరించాలని తెలిపారు. అయితే దీనిలో మదనపల్లి పోలీసులు అత్యుత్సాహాన్ని చూపించి అమ్మాయి మేజర్ అయినప్పటికీ ఆమెను తల్లిదండ్రులతో పంపించేశారు. ఇక మరోవైపు సోమశేఖర్ ఇదేంటని ప్రశ్నించడంతో మళ్లీ 10 రోజుల్లో పిలిపించి మాట్లాడి నిన్ను నీ భార్యను ఒకటి చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. కానీ పోలీసులు మాట నిలబెట్టుకోకపోవడంతో సోమశేఖర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. దీన్ని గమనించిన స్థానికులు సోమశేఖర్ ను అడ్డుకుని మదనపల్లి జిల్లా హాస్పిటల్ కి తరలించారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఏమంటున్నారు? అయితే ఎవరైతే అబ్బాయి ఇటు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? మదనపల్లి రూరల్ మండలం గంగన్నవారిపల్లి గ్రామానికి అయితే వీరి మేజర్ లైన్ వివాహం చేయడానికి దీంతో వారికి అజ్ఞాతనం ఈ సందర్భంగా పోలీసులు ఏదైతే భవిష్యత్ తల్లిదండ్రులను కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి వారిద్దరిని చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పటికి వీరు తాము మేజర్లం కాబట్టి తమను కాపురం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు ఒక పంచాయతీ నిర్వహించి ఆ అమ్మాయిని తల్లిదండ్రులతో పంపిస్తారు. ఆ అమ్మాయి ప్రస్తుతం చిత్రలో ఉన్న సమాచారం. అయితే దీంతో నిన్న రాత్రి సోమశేఖర్ మదనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ తన భార్య తరఫున పోలీసులు కుట్ర చేశారంటూ పోలీస్ స్టేషన్ పెట్రోల్ బస్సులు విస్మరించుకోవడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ ఉన్న పోలీసులతో పాటు బయటకు పోతే గాయాలు తర్వాత ఆసుపత్రికి తరలించారు. మొత్తం మీద ఘటనకు సంబంధించిన గతంలో సిఐ గానీ పంచాయతీ నేను వెంటనే ఛార్జ్ తీసుకున్నాను. దీనికి సంబంధించి తయారు చేస్తాను. అలా ఉన్న అబ్బాయి చేస్తాను. అయితే సంబంధించి పూర్తి స్థాయిలో డిఎస్పీ సంబంధించి నేను న్యాయం దామోదర్, మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుందో ఒకసారి చెక్ చేసుకోరా? సర్తాజ్, ఏదైతే మదనపల్లి పోలీసులు డిఎస్పీ కొండయ్య దీనికి సంబంధించి పూర్తిగా ఇరు వర్గాలను పిలిపించి తాను విచారిస్తానని ఆ అబ్బాయికి హామీ ఇచ్చినట్లు సమాచారము. దీంతో పాటు మరోవైపు ఏదైతే సోమశేఖర్ కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఆ అమ్మాయిని, నిరుద్యోగి, అసలు అమ్మాయి ఏ విధంగా జీవితంలో ముందుకు అమ్మాయిని కాపురానికి ఎలా తీసుకెళ్లి సంరక్షిస్తాడంటూ కూడా తల్లిదండ్రులు అంటున్న నేపథ్యం. అయితే వీరిద్దరిని స్థానికంగా ఉన్న కుటుంబ సభ్యులందరినీ పిలిపించి వారితో మాట్లాడతానని చెప్తున్నారు. మరోవైపు మేమిద్దరం మేజర్లం కాబట్టి ఖచ్చితంగా ఆ అమ్మాయిని తనతో పంపించాలంటూ కూడా సోమశేఖర్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సర్తాజ్. అయితే ఆ అబ్బాయి ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదు. అయితే వెంటనే ప్రాథమిక చికిత్స నిర్వహించి నిన్న రాత్రే అబ్బాయిని డిశ్చార్జ్ చేసినట్టు తెలుస్తోంది సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. ఏం పేరు రా నీ పేరు?